జమ్మికుంట మండలం బావిలాల గ్రామ శివారులో షార్ట్ సర్క్యూట్తో ప్రమాదవశాత్తు 50 ఎకరాలలో మొక్కజొన్న పంట అగ్నికి హౌతైందని, పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. జమ్మికుంట మండలం వావిలాలలో అగ్ని ప్రమాదానికి గురైన మొక్కజొన్న పంటను బుధవారం సాయంత్రం స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చిందని సంబరపడే లోపే ఇక్కడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, ట్రాన్స్ఫార్మర్ లోప భూయిష్ట నిర్వహణ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు 50 ఎకరాల్లో కౌలు రైతులు పంట నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట పూర్తిగా బుగ్గిపాలైందని, ఇక్కడి రైతులకు కోలుకో లేని దెబ్బ ఏర్పడిందన్నారు. కాలి బూడిద అయిపోయింది. మొత్తం బూడిద అయింది. నిలబడ్డట్టే కాలిపోయింది. 4 ఎకరాలు 5 ఎకరాలు అయితే ఇంకో ఎకరం నిలుమిన్నే కాలిపోయింది. 4 ఎకరాలు తీసుకున్నాం. 4 ఎకరాలు పొట్టు తీసినాము. కూలోళ్ళు మేము ఇంటికి పోయినాము. కథ నిలువింది, ఎకరం పోయింది. 4 ఎకరాలు కోసి కంకి పొట్టు తీసి కుప్పలు పోసుకున్నాం. ఇట్లా కౌలుకు పట్టుకున్నాం. అయ్యా మేమైతే కౌలుకు పాలేరుండి కైకిలి పోయి కుప్ప వేసుకొని